మనిషికి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం మంచిది. మనకు ధన సంపదలు లేకున్నా మానవుడు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోవాలి. మరియు ఆరోగ్యం అనేటటువంటిది ఎలా వస్తుందంటే ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. అదేవిధంగా మానవునికి వ్యాయామం అనేటటువంటిది కూడా చాలా అవసరం. వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉంటే ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనకు డబ్బు కన్నా ముఖ్యం శరీరాన్ని రోగాలకు గురి కాకుండా చూసుకోవాలి. మనం మంచిగా ఉన్నంతసేపు, మనం ఆరోగ్యం మంచిగా ఉన్నంతసేపు కూడా అందరూ మనల్ని పలకరిస్తారు, మంచిగా ఉంటారు. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం కొంచెం తగ్గిపోయినా కూడా మనకు చేత కాకుండా అయితే కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు. అంటే ఆరోగ్యం అనేటటువంటిది చాలా అవసరం. అందుకోసం పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంటే ప్రతి మానవుని కూడా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. అందుకోసం ఆరోగ్యం మనకు మంచిగా ఉండాలంటే మంచి అలవాట్లు ఉండాలి. అదేవిధంగా మనిషి ఎప్పుడు కూడా తాగుడుకు బానిస కాకూడదు. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అంటే ఒకసారి తాగడం అలవాటు చేసుకుంటే మనిషి అదే అలవాటు అయిపోయి తాగుడుకు బానిస అయితే ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనిషి తాగుడుకు బానిస కాకుండా దూరంగా ఉండాలి. అదేవిధంగా చెడు వ్యసనాలు ఏవైతే ఉంటావో ఆ యొక్క చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మంచి ఆహారాన్ని భుజించాలి. అంటే మన దగ్గర ఉన్న ఆహారమైనా సరే కానీ మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కొని మంచి ఆహారాన్ని భుజించినట్లయితే మనకు ఎలాంటి జబ్బులు రావు. అంతేగాని మనం ఏదో తింటున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ఏది పడితే అది తినరాదు. అదేవిధంగా ఇంట్లో మన వాళ్ళు వండినటువంటి ఆహారాన్ని తప్పనిసరిగా భుజించాలి. అంతేగాని ప్రతిరోజు హోటల్లో తినరాదు. ఏదో ఒక రోజు అంటే తినవచ్చు, కానీ మంచిగా రుచిగా ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు హోటల్లో భుజించినట్లయితే మనకు జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా మనం ఇంట్లో తినేటటువంటి ఆహారమైనా కూడా ఆ యొక్క ఆహారాన్ని మంచిగా ప్లేట్లు పెట్టి అదేవిధంగా ప్లేట్లు కడుక్కొని మంచిగా ఆహారాన్ని భుజించాలి. అంతేగాని శుభ్రంగా ఉన్నాయని చెప్పి ఎట్లా పడితే అట్లా ఆహారాన్ని తినరాదు. ముఖ్యంగా మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద ఎక్కడ లేదు. మన డబ్బులు అంటే ఈరోజు కష్టపడితే డబ్బులు వస్తాయి. అదేవిధంగా కానీ ఆరోగ్యం మాత్రం అలా కాదు. మన శరీరాన్ని మనం కాపాడుతూ ఉండాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. కొందరు స్నానం చేయనటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. అది మంచి పద్ధతి కాదు. ప్రతిరోజు స్నానం చేసి మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. తినేటప్పుడు కూడా మన చేతులను కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి.
కడుక్కొని ఆహారాన్ని భుజించాలి. అలా భుజించినట్లయితేనే మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది దెబ్బతినకుండా ఉంటుంది. మన ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలకు కారణం ఏంటంటే మనం శుభ్రంగా ఉండకపోవడం. ఒకసారి జబ్బులు వచ్చినాయంటే మళ్ళీ తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం డాక్టర్కి చూపించుకున్న తర్వాత అయినా మందులను మంచిగా వాడాలి. ఏదో ఇప్పుడు తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ మందులను బంద్ చేసినట్లయితే మన యొక్క జబ్బులు మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా డాక్టర్ యొక్క సలహాలను పొందాలి. డాక్టర్ సలహా చేతనే అన్ని పనులు చేసుకోవాలి. అంతే తప్ప మన ఇష్టం ఉన్నట్లుగా ఉండరాదు. అప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకొరకు ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచన చేసి చేయాలి. నిజమైనటువంటి సంపద ఎక్కడ లేదు. మన యొక్క ఆరోగ్యమే నిజమైనటువంటి సంపద. మన మంచిగా ఉన్నన్ని రోజులు, ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు అందరూ పలకరిస్తారు తప్ప ఆరోగ్యం చెడిపోయిందంటే ఎన్నో బాధలు మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకోసం మనం ఆరోగ్యాన్ని మనం మంచిగా కాపాడుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క మనసును కూడా ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఎప్పుడు బాధపడుతూ ఉండరాదు. మానసికంగా దృఢంగా ఉండాలి. మానసిక దృఢత్వం లేకపోతే మన యొక్క ఆరోగ్యం మంచిగా ఉండదు. అందుకోసం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటు మానసికంగా మంచిగా ఉండాలి, అదేవిధంగా శారీరకంగా అయినటువంటి గట్టితనం కూడా ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి. నీకు నచ్చినటువంటి వ్యాయామం చేయవచ్చు. ప్రతిరోజు ఒక 1/2 అవర్ నడవాలి. అలా నడిస్తే మన రోగాలు అనేటటువంటివి దరి చేరవు. అందుకోసం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే దానికి మించినటువంటి సంపద ఏది కూడా లేదని చెప్పవచ్చు.